కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని నిరసిస్తూ కార్మిక వర్గం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం, సింగరేణిలో అన్ని బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక వర్గం సమ్మెలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ ఓపెన్ కాస్ట్ గనులలో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఉదయం షిఫ్టులకు వెళ్లే కార్మికులు, కార్మిక నేతలు బొగ్గు గనుల ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికుల హక్కులను హరించివేస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, లేదంటే భవిష్యత్తులో కార్మికులకు మనుగడ ఉండదని పిలుపునిచ్చారు. కోర్సును వెంటనే తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే కార్మికుల ఐక్యత, డౌన్ మోడీ, డౌన్ వెంటనే 4 లేబర్ కోర్సును వెంటనే 4 లేబర్ తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే. జై తెలంగాణ. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే డిపార్ట్మెంట్లలో కార్మికులందరూ కూడా సోదరిమణులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుండాలనేటువంటిది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఎదుర్కోకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బతుకులేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటిది ఈరోజు సమ్మె చెయ్యాలన్నా, సంఘం పెట్టాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా మన జీతభత్యాలు అయితేంది, మన సేఫ్టీకి సంబంధించినటువంటివి అయితేంది, 29 చట్టాలను 4 కోడ్ల తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానివల్ల యూనియన్లు కానీ, కార్మిక వర్గానికి అయితేంది, బార్గెనింగ్ చేయడానికి కానీ, మన వేజ్ రివిజన్ చేసుకోవడానికి కానీ ఇలాంటి అనేటి సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూ చూసినట్లయితే మనకు మైన్స్ అనేది అలొకేషన్ లేకపోవడం వలన ఈరోజు ఎంఎండిఆర్ యాక్ట్ వలన యాక్షన్ లోనే పాల్గొనాలనేటువంటి దాంట్లో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ క్లాజ్ ను కూడా వెత్తివేసేయాలి. ప్రతి ఒక్క మైన్ ఏదైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నదో అవన్నీ కూడా సింగరేణికే ఇచ్చేటట్టుగా కేటాయించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ ప్రైవేటీకరణ అయితేంది, బాకీలను వసూలు చేసుకోవడం అయితేంది, ఇవన్నీ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు జేఏసీగా ఏర్పడినటువంటి సంఘాలన్నీ కూడా సింగరేణిలో సమ్మెకు మద్దతు ఇవ్వడం అయితేంది, దానికి పిలుపునియడం, దాంట్లో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి జేజేలు తెలియజేస్తాను. జై తెలంగాణ.